జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కేటీఆర్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడిపోయాను. తప్పకుండా నాకైతే అనిపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రే. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్లలో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీలు నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అన్న ఇప్పటికే కవితమ్మ వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికస్తా ఉంది, మనం ఇండ్లుండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావును దించేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు 4 రోజుల కథం. ఆ తర్వాత 85లో కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. చొక్కారావు గారి నేతృత్వంలో చేరినా అన్నారు, 89లో గెలిచిరు, మంత్రి పదవి రాలేదని తాపకొల్లి ఆఖరికి 96లో చొక్కారావు గారి నామినేషన్ కూడా వాళ్ళ అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చేరినా జగిత్యాల ఈ నాయకులందరి ముందు చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలే. ఇంకా అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకే రాలే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిపి ఉన్నాను. ఇక 14 నుండి కాంగ్రెస్లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్లో కూడా రాలే. ఆ మాట టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది. మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాలే కేసీఆర్ను, హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా అన్నారు, తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే చాలని. ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగారు. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది. కాళేశ్వరం పునరుద్ధరించాలనే ఆలోచన ఇవ్వాలనేది కాదు, అది కూలిపోయిన తెల్లారటి నుండి కూడా ఎన్డీఎస్సీ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి నుండి కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. అనుకోవచ్చు, నేను కూడా 2వసారి గెలిచిన ఎమ్మెల్యేను, పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినని. జగిత్యాల ప్రాంతంలో కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఉన్న వారి మనమన్నే. అటువంటిప్పుడు నాకు కూడా నీళ్ళ మీద అవగాహన ఉంటుంది. ఎంత ఉంటుందంటే, ఎంత మంత్రులున్నా వీళ్ళున్నా రాయకల్లో నీటి కటకట ఉండేది పట్టణానికి. 90 రూపాయల కాడ ఓటీ పెట్టి అక్కడ నింపిన. ఇక్కడ అంతర్గామంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చెరువులో నీళ్లు లేవు అంటే మంజూరు ఇస్తే సెకండ్ హ్యాండ్ మోటార్లు పెట్టి ఫెయిల్ అయితే ఆ చెరువు నింపిన. ప్రతి చెరువుకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తూము పెట్టి చెరువులు నింపిన. అది వెల్దుర్తి కావచ్చు, లక్ష్మీపూర్ కావచ్చు, భూపత్పూర్ కావచ్చు. రోళ్లబాగ్ ప్రాజెక్టు గురించి నేను ప్రతిపాదనలు చేసినప్పుడు కవితమ్మ. కాబట్టి నాకు ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చిన అవగాహనగా నేను ముఖ్యమంత్రి గారిని మార్చిలో ఒకసారి జస్ట్ ఎంపీ ఎలక్షన్స్ అభ్యర్థుల నిర్ణయాల ముందు నేను అభివృద్ధి కార్యక్రమం కోసం
మరి కలిసినప్పుడు చాలా టైం ఇచ్చారు. అప్పుడే అన్నా నేను ఒక మాట, అది నేను కలిసినా అని కూడా వచ్చింది, కానీ రాజకీయ కోణంలో వచ్చింది. సార్, ప్రజలు వర్షాలు బాగుపడ్డాయి, దాంతోపాటుగా ఈ పంపింగ్ కూడా కొంత జరిగింది. మరి నీరు విషయంలో ఆలోచిస్తుంటే తప్పకుండా చేయాల్సిందే, కానీ అది కూలిపోయింది కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి. సో దానికి కొంత టైం పడుతుంది, వచ్చినాక చేస్తామన్నారు. మరి దాని విషయంలో ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో చూసినంత వరకు హరీష్ రావు గారు, వారి మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మళ్ళీ చీలిక రావచ్చనే ఒక భయం పట్టుకున్నది. కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని మనం ఇళ్లనే ఉండి జీవన్ రెడ్డి గారిని ఎదిరిద్దాం, పార్టీని కాపాడుకుందాం, బయటకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నది. నాకున్న సమాచారాన్ని మీ మీడియా ద్వారా నేను పంచుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సంజయ్ అధిష్టానం వదిలిన బాణం రేవంత్ రెడ్డి సొంత ముఠాను తయారు చేసుకుంటున్నాడు అని చెప్పేసి జీవన్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. సంజయ్ కుమార్ అనే జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడంగా మీరు ఏ రోజు కూడా ఇల్లే. అసలు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్లి నన్ను పదే పదే విమర్శించి ఆ స్థాయిలో తీసుకెళ్లారు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల పట్టణ అభివృద్ధి, లైక్ యావర్ రోడ్ కావచ్చు, వివిధ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే, అదేవిధంగా ఆగిపోయిన పులాస సీడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ బిల్లు రాక ఆగిపోయింది, లక్ష్మీపూర్ది మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కావాలని చెప్పే రేవంత్ రెడ్డి గారి జగిత్యాల స్థాయిలో చేరినాం. ఏనాడు కూడా నేను జీవన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నన్ను 10 మాటలంటే ఒక్క మాట కూడా నేను అనలేదు.